బ్రహ్మార్పణం. బ్రహ్మమ్మకి బ్రహ్మార్పణం అర్పణ. ఈ పుస్తకం చదువుతున్నాం అంటే కనుక బ్రహ్మగీత చదువుతున్నాం కనుక బ్రహ్మగీత చదువుతున్నాం అంటే ఇదంతా గురువు యొక్క అనుగ్రహమే. ఆ బ్రహ్మ యొక్క అనుగ్రహం అంతకంటే ఏమీ లేదనమాట. ఎందుకంటే అమ్మ ఫస్టే మలయాళ స్వాములు అంటే మహాత్ములే జ్ఞాని పుడుతుందని తెలియజేసి ఆ జ్ఞాని యొక్క తత్వాన్ని అందరికీ తెలియజేశారనమాట. కృష్ణుడు ఏం చేశారంటేనంటే అష్టమి గర్భం జన్మించి కంసుని వధించినట్లే అందరికీ తెలియను. అంతేగాక తన యొక్క అష్టమాయను షష్టమైన ప్రభావంతో చూపించమని కూడా చెప్పినారు. అటు అష్టమి సంఖ్యని ఎన్ని కొన్నట్లుగా అమ్మ తనతో తాను తెలుసుకుని తెలియనట్లు తెలిసినా తెలియనట్లు బాల్యాన్ని కొనసాగించారు. అంతా స్వరూపంగా తెలిసినా కానీ అమ్మ తెలియనట్లుగా అంటే యుక్తిగా ఉన్నారనమాట. నేను అదేచగా చెప్తున్నారు, అమ్మ యుక్తిగా జీవించాలరా మనకి యుక్తి ఉంటే స్వరూపంలోకి వెళ్తాం అనమాట. యుక్తి లేక టైం పట్టింది మాకు అందరికీ. 8వ ఏట నుండి స్వామి శివానంద పట్టం వద్ద కూర్చుని ధ్యానించేవారట. 8వ ఏటనే అమ్మ. మనకు మరి 40 ఏళ్ళు వచ్చాక మన అమ్మ నేను బ్రహ్మను దేహాను కదని చెప్తే నాకేం అర్థం అవుతుంది. అమ్మ 8వ సంవత్సరం నుంచి నేను బ్రహ్మమును అని చెప్పేసి అమ్మకు తెలియబడింది అనమాట. ధ్యానించేవారు. అలా ధ్యానం చేసినప్పుడు ఒకనాడు స్వామి శివానంద పటం నుండి తేజస్సు వచ్చి అంతా తేజోమయమే తనలో కలిసిపోయింది. చూసారా అమ్మకి ఎలా జరిగింది? మనం ఎంత దూరాన్ని ఉన్నాం. అమ్మ అలా ఊరికి ధ్యానంలో కూర్చుంటే రోజు అంటారు కదా, అమ్మ నేను ఇలా కూర్చుంటే అలా సమాజస్థితిలోకి వెళ్ళిపోతాను రారే అంటే ఇంక విషయాలు కానీ అక్కడ సంకల్పాలు కానీ భావన కానీ ఏమీ లేని తత్వంలో ఏమీ లేకుండా అలాగా ఏకాత్మ స్థితిని అనుభవిస్తూ ఉన్నారు మన అమ్మ. అటువంటి బ్రాహ్మీ స్థితి అనమాట. అది ఎప్పుడూ అనంత మహామౌన చైతన్యమే కదా. అఖండమైన స్థితిని అలాగ అమ్మ జుర్రేసుకుంటున్నారు. ఎప్పుడు అదే ఉన్నారు కనుక దానిలోనే పడున్నారు ఇంక అమ్మ. మనం ఆ స్థితిని ఒక్కసారి తెలుసుకుంటేనే పులకాంతరంగా ఉంటుందన్నమాట మనందరికీ. ఇంకా ఆ తేజోమయములో అంతా ఖాళీ నుండి సృష్టి కాని రానిది అనంతరము అమ్మలో లీనమైనది. అది అనంతమైన ఖాళీ కదా. అప్పుడు నేను నువ్వే నేను అనే సంగీతం వంటి స్మరణ లయబద్ధంగా వినిపించిందంట అమ్మకే. లోపల లయబద్ధంగా వినిపించిందంట అమ్మకే. సరసరం లయబద్ధముగా వినిపించబడినది. కానీ అది బాహ్యతత్వమని ప్రేమ పదము వలె అనిపించి దాన్ని మననం చేయగా అమ్మకి ఏం చేసిందంటే తెలియక అప్పట్లో 8వ సంవత్సరం ఏం తెలుస్తుంది అమ్మకి. అంచేతన అది ఏం చేస్తారంటే లయబద్ధకంగా వినిపించింది. స్వరూపంగా వినిపించుకుంది అమ్మకి. కానీ ఇంకా కొంచెం చిన్న సంశయం ఉండి ఇంకా ప్రేమతత్వంతో ఉండి బాహ్యతత్వమును ప్రేమ పదము వలె అనిపించి దాన్ని మననం చేయగా వదిలివేశారు. దాని అంతరార్థము ఏమిటంటే అనంత బ్రహ్మము నేనే అంటే అమ్మకి ఏమొచ్చిందంటే నేనే నువ్వే నేను వచ్చిందనమాట. ఇదంతా ఏదో భౌతికంగా ఉన్నట్టు నువ్వే నేను నువ్వేటని చెప్పేసి అమ్మ కొంచెం దాన్ని వదిలి చూశారనమాట. అప్పుడు ఏమిటంటే అనంత బ్రహ్మము నేనే నువ్వే అని చెప్పును. నీవే నేనంటే అమ్మకు అంతా ఇంకా సరిపోలేదనమాట. ఇంకంత ఆ దాహం తీరలేదు అమ్మకి. ఎందుకంటే పరమాత్మ సాన్నిధ్యం పట్ల తృప్తి పడలేదు ఇంకా అమ్మ. తర్వాత నేను బ్రహ్మమే నేను అని వచ్చింది. అంటే చూడండి అమ్మ ఎంత సాధన చేస్తే ఇటువంటి స్థితిని అనుభవించగలిగారు. నేనే అంతా నేనేను లోపల ఆమెకి ఆ స్మృతి వినిపించింది. కానీ అక్కడితో తృప్తి పడలేదు అమ్మ. ఇంకా తనలో తను రమించడం మొదలుపెట్టారనమాట అమ్మ. మనం ఆ రమించేటప్పటికి నేనే బ్రహ్మమే నేనని చెప్పేసి అందిందనమాట. ఆ సహస్థితే అమ్మ పుట్టికే అది. కానీ ఇంకా కొంచెం చిన్న శేషాలు అంటూ ఉంటాయి కదా, దేహంగా వచ్చాం కదా. అందుకు అమ్మ మళ్ళీ అదే తపస్సు చేసి ఆ తపస్సులో నేను బ్రహ్మమేనే నేను వచ్చింది. దాని అంగీకరణగా మరలా చతుర్ముఖ బ్రహ్మం కాదని తెలియబడినది. అంటే బ్రహ్మం అంటే చతుర్ముఖ బ్రహ్మ అనుకుంటారేమో, అది చతుర్ముఖ బ్రహ్మ కాదని తెలియబడింది అనమాట. అప్పుడు అంతా నేనే అంతా అని వచ్చిందంట. ఒకవేళ బ్రహ్మం అంటే చతుర్ముఖ బ్రహ్మేమో అని అమ్మకు మళ్ళీ భయం వేసిందంట. వేస్తే అమ్మ ఇది చతుర్ముఖ బ్రహ్మ ఏటని మళ్ళీ ఛానల్లో కూర్చున్నారట. అప్పుడు అంతా నేనే అంతా అని వచ్చిందంట.
అని మళ్ళీ ధ్యానం చేయగా అంటే ఎక్కడెక్కడ సిద్ధులతో ఆగిపోతామో చెప్తున్నారన్నమాట అమ్మ. ఒక్కొక్క చోట ఒక్కొక్క అనుభూతి వస్తుంది, అక్కడ ఆగకండి, ఇంకా ప్రయాణం చేయండి అని చెప్తున్నారు మనందరికని అని వచ్చిందంట. బ్రహ్మము అఖండమని, అందరిలోనే అదే ఉన్నదని, నేనే దేవుణ్ణని, అట్లా అందరూ అదే ఉన్నారని తెలియబడింది. అమ్మకు మొత్తం తాను దేవుడై మనందరూ కూడా దేవుడి కింద ఆవిడకి సృష్టి మొత్తం దేవుడే కనిపించాడనమాట అమ్మకు అనమాట. దేవుడంటే దేహంతో తగిలించుకున్న దేవుడు కాదనమాట, అనంతమైన చైతన్యంతో కూడిన దేవుడు అమ్మకి కనిపించాడనమాట. అనంత చైతన్యంగా దేవుడు వ్యక్తమయ్యాడనమాట. తెలియబడి సర్వులలోనే ఒకేలా చూడడం జరుగుతున్నది. ఆ చైతన్యంగానే మనందరం దర్శించుకుని చూస్తున్నారన్నమాట అమ్మ. అంతా నేనే అంతా అనే తత్వాన్ని అనుభవంగా ఉంటూ దానినే ఈనాడు సర్వులకు అనుభవింపజేస్తున్నారు. ఆ తత్వంలో ఉంటూ మనందరికి కూడా అందిస్తున్నారు అనమాట, అనుభవింపచేస్తున్నారు. అంతా తానే అని తెలిసినప్పుడు దాన్నే మాత్రమే స్వీకరించి ఇంకా అన్యమునకు చూడక ఉన్నది ఏ పరబ్రహ్మ స్వరూపం అయితే ఉందో ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని తప్ప కన్యముగా దేన్ని చూడలేదన్నమాట. చూడక అదే తానే ఉండిపోయినారు. అలాగే అదే తానే ఉండిపోయారనమాట అమ్మ అనమాట. దేన్ని చూడలేదన్నమాట. ఇంకా రెండో దాన్ని చూడవలసిన అవసరం లేదు అమ్మకి. ఇంకా ఫస్ట్ ఏంటంటే సంగీతంలో వినిపిస్తున్నట్టు నేనే నువ్వే నేను అన్నప్పుడు ఏటో అనిపించింది. మళ్ళీ ప్రయత్నం చేస్తే బ్రహ్మమే అని చెప్పేసి తెలియబడింది. ఒకదానితో ఒకరు చతుర్ముఖ బ్రహ్మ ఏటని చెప్పేసి మళ్ళీ ప్రయత్నం చేస్తే అంతటా ఉన్న బ్రహ్మం అమ్మకి మళ్ళీ వ్యక్తమైపోయింది అనమాట. ఇంకా అక్కడ ఏం చేస్తారు, ఇంక ఇతరులు లేరనమాట, అంతా తానే కదా. ఇంకా తాను తత్వం సర్వులు అలాగా చూడటం జరిగిందనమాట. నేనే అనుకుని ఇంకా అంతా తానే తత్వాన్ని అనుభవంగా ఉండి దాన్ని నాడు సర్వులకు అనుభవింపజేస్తున్నారు. మనందరూ కూడా తత్వంగా అమ్మ ఎంతో జ్ఞానశక్తిని దారిపోస్తున్నారు కనుక మనం వేళ ఇలా హాయిగా ఉండగలుగుతున్నాం అనమాట. ఆవిడ ఎంత జ్ఞానశక్తిని దారిపోస్తే మనం ఇలా ఉండగలుగుతున్నాం వేళ. అంతా తానే అని తెలిసినప్పుడు దాన్ని మాత్రమే స్వీకరించి ఇంక అన్యమును చూడక అదే తానే ఉండిపోయినారు. ఆ తత్వాన్ని చెప్తే గ్రహించలేము. అంతరంగంగా నడిస్తే ఆ తత్వదృష్టిలో దర్శించిన వారికే మాత్రమే అమ్మ అర్థమవుతారు. ఆ బ్రహ్మదృష్టిగా ఉన్న వాళ్ళకే అమ్మ అందుతారనమాట, అర్థం అవుతుంది అమ్మ తత్వం అంటేనే. భౌతికంగా చూస్తే అమ్మ తత్వం అని ఎవరికి అర్థం అవుతుందనమాట. అంతా నేనేగా ఉంటేనే పాత్రధర్మము ఒక దాని వెంట ఒకటి రాగా అట్లా నిర్వహిస్తూ అఖండతత్వాన్ని విడగా ఉండటే ఇంక వేరేగా ఉండలేదనమాట. ఇంక అమ్మ అంటారు, నేను పెళ్లి చేస్తున్నాను, పిల్లల కన్నా అన్నీ చేశాను, నా తత్వాన్ని నేను వదలలేదంటారనమాట. అంటే ఎన్ని దేహంగా జరిగినాయి. అమ్మ ఎప్పుడు నిరాకారంగానే ఉంటూ ఎన్ని చేశారనమాట. అఖండంగా తత్వాన్ని విడవకుండా ఉన్నారనమాట. జరగదు కావున తన పాత్ర ఒక చిన్న కర్మ వలె అమ్మకు తేలికైనది. ఎందుకంటే స్పృహ లేదు కనుక మనకు వచ్చే కష్టకాలు ఎందు కానీ దేని ఎందు ఆవిడ స్పృహ లేక చక్కగా అఖండ తత్వాన్ని అనిపిస్తున్నారనమాట. తను ఎప్పుడు తన పాత్ర చిన్న కర్మ అమ్మకు తేలికైనది. అంతా తానే అన్నప్పుడు జీవితం తేలికైపోయిను. అమ్మకు అంతా తాను తప్ప రెండోది లేదనమాట. అమ్మ ఆనాడు పొందిన అఖండతత్వాన్ని తన అంతరంగములోని భద్రపరిచి నేటికి 13 సంవత్సరములు బ్రహ్మత్వాన్ని పంచుట జరుగుతున్నది. అలా తనలో భద్రపరుచుకున్న స్థితి అంతా మనకు భద్రపరిచారనమాట. మరో చోట 20 సంవత్సరాలుగా బ్రహ్మతత్వాన్ని అందరికీ తెలిపడం జరిగినది. ఒక నిధిని భద్రపరిచి పెట్టేవలే తన జీవితమే బ్రహ్మస్థితిని భద్రపరిచి సాధకనుపై ఇన్ని సంవత్సరాలుగా నిక్షిప్తం చేసి దాన్ని నేడు జ్ఞానరూపంగా పంచుతున్నారు. మనందరికీ జ్ఞానరూపంగా పంచుతున్నారన్నమాట అమ్మ అనమాట. ధ్యాన రూపాన్ని ఆత్మబలాన్ని అందిస్తున్నారు. మౌన రూపాన్ని సదా తానే చేతనే ఉండాలే చేస్తున్నారు. ఆ మౌన స్థితిలోనే సదా ఆ చేతన స్థితిలో ఉండేలా చేస్తున్నారు. దాన్ని అందరూ అందుకునే యథార్థంగా మిగిలిపోతున్నాము. యథార్థ స్థితిలో అలా యథార్థంగా మిగిలిపోతున్నాం కదా మరి అందరూనే. ఆ బ్రహ్మస్థితిలోని దేహభావన వీడితే ఉన్నది బ్రహ్మమే అని నిరంతరము బ్రహ్మస్థితిలోనే కదా మిగిలిపోతున్నాం. ఎప్పుడైతే ఇదంతా అమ్మకైతే అనంతంగా దర్శిస్తున్నారు అమ్మ.
మనం కొంచెం ఆనందం అందేటప్పటికీ మనం తెలియకుండానే మనకు అమ్మో ఎంతో బాగుందని చెప్పేసి జీవలక్షణాలు వదిలించేసుకుని ఆ బ్రాహ్మీ స్థితి ఒక తత్వంలో అలా హాయిగా రమిస్తూ ఉన్నాం అనమాట. అమ్మ అందిస్తున్న అందమైన జీవితం మనందరిదని, అద్భుతమైన జీవితం, దేహభ్రాంతి లేకుండా అలా హాయిగా జీవించడమే, దేహభ్రాంతి లేకుండా బ్రహ్మార్పణంగా జీవించడమే కదా మనందరం. అమ్మ అంతా నేనేననే గ్రహించిన అంతరంగ స్థితి అమ్మది అన్నమాట. ఇదంతా భాగ్యం. అమ్మ అంతా తానేనని తేజస్సు వ్యాపించి అంతా ఖాళీగా కనిపించిన తర్వాత 4 రోజులు అలా సర్వవ్యాపకంగా ఉండిపోయినారు. అమ్మాయిగా స్థితిలో అలా హాయిగా అలా 4 రోజులు ఇంక రైంబగలు కూడా లెక్కండా తన సహజ సమాధి స్థితిలో, నిర్వికల్ప సమాధి స్థితి ఉన్న యథార్థ స్థితిలో అలా బ్రహ్మీ స్థితిని అమ్మ 4 రోజులు అనిపించారట, దేహభ్రాంతి లేకుండానని. ఇంకా రేయింపగలని ఇప్పుడు అదే, కానీ ఫస్ట్ హాయిలో అలా రమిస్తూ ఉండిపోయారనమాట అమ్మ అనమాట. దేహవాసనకు అతీతమైన స్థితి కదా అది బ్రహ్మం అంటేనని. అతి సూక్ష్మమైన స్థితిలో అలా హాయిగా అమ్మ 4 రోజులు గడిపారట. గడిపేటప్పుడు ఏం చేస్తుందంటే అప్పుడు 4 రోజులు అలా సర్వవ్యాపకంగా ఉండిపోయినారు. అది దేహం అపస్మారక స్థితి కాదు, అది దేహం యొక్క నీరసంతో కాదనమాట. అఖండ బ్రహ్మ అపస్మారక స్థితి అంటే అఖండమైన స్థితి అనమాట. అది తాను అనంత బ్రహ్మమే. ఇక్కడ అమ్మ తాను అనంత బ్రహ్మమే, ఇంకా అనంతం అనమాట. ఇంకా అంతా వ్యాప్తి చెందిస్తారనమాట అమ్మ. ఇట్టిది అట్టిది అని చెప్పడానికి అలవ కాని స్థితిని అమ్మ అనుభవించారనమాట. ఇంకా తానే మిగిలిపోయారు. ఇంకంతానే దేహభావన కాదనమాట. అక్కడ బ్రహ్మీభావంతో అలా బ్రహ్మ భావన కూడా కాదు, అది తెలియని అఖండమైన స్థితి మొత్తం కది. బ్రహ్మపై శ్రద్ధచరణానికి అతీతమై నిస్సంగులై అస్పర్శులై నిశ్చలత్వంలో నిశ్చరిష్ఠుడై నిరాకారులై అలా ఉండిపోవటం జరిగింది. అక్కడ ఇక్కడ ఏ శేషమో లేదనమాట. అక్కడ అలా నిశ్చలత్వంలో అలా ఉండిపోయారనమాట. జరిగేది ఆనాడు అంతా నిరాకార స్థితిని, అది నిరాకార స్థితిని నేటికి అమ్మ కూడా ఇప్పటికీ కూడా అదే స్థితిలో ఉన్నమాట. నేటికి శబ్ద చరణాలతో వ్యవహరిస్తున్నను ఆ స్థితిని మాత్రం వీడలేదు. అందువలనే ఎందరినో బ్రహ్మస్వరూపాన్ని చేయుచున్నారు. మనందరూ కూడా అమ్మ చలనం లేని స్థితిలో ఉంటున్నారు కనుక మన అమ్మ దగ్గరికి వెళ్ళేటప్పటికి మనకి చలనం లేని స్థితి అందుతుంది అనమాట. మనకి దేహభ్రాంతి వదిలి చలనం లేని స్థితి అందుతుంది. అంటే ఇదంతా గురువు ఏ స్థితిలో అయితే ఉన్నారో మనం వెళ్ళేటప్పటికి అటువంటి స్థితిని మన గురువు అందిస్తారనమాట. తల్లిదండ్రులకి ఏ ఆస్తి ఉంటే ఆస్తి పిల్లలు ఎలా పంచుకుంటామో అలా గురువు బ్రాహ్మీ స్థితిని నిరంతరము నిర్గుణ పరబ్రహ్మ స్థితిని తప్ప రెండోది ఎప్పుడు శ్వాసలో కూడా తీసుకోలేదు అమ్మ. ఎప్పుడు ఎలా కూర్చుంటానా సమాధిలోకి వెళ్ళిపోతున్నారా అంటారు. చూడండి అంటే ఎప్పుడు ఇంకా ఆవిడ కళ్ళు మూసినా కళ్ళు తెరిసినా ఉన్నది ఒక్కటే, ఇంకా దాన్నే దర్శిస్తున్నారు, అదిగానే బ్రతుకుతున్నారు అమ్మ. అందుకని మనం అమ్మ దగ్గరికి వెళ్ళేటప్పుడు తెలియకుండానే మనకి అటువంటి స్థితి అందుతుందన్నమాట. మనకి మనందరినీ కూడా అటువంటి స్థితిలో ఉంచుతున్నారు కదా అమ్మ. ఎందరైనా బ్రహ్మస్వరూపాన్ని చేయుచున్నారు, ఎందరికైనాను తమలో ఐక్యం ప్రసాదిస్తున్నారు. మనందరూ కూడా అమ్మలో ఐక్యమైపోతున్నాం కదా. మరి ఈ దేహం అమ్మ ఇచ్చింది, అందుకు దేహం తీసుకునేది కూడా ఆవిడే అనమాట. ఎందరికైనాను తన నిరాకార తత్వాన్ని చాటుతున్నారు. ఎందరికో వెలిగెత్తి ఇదంతా బ్రహ్మమేర్రా, మీరు దేహం అని కొట్టుకుపోకుండా రా అని చెప్పేసి మళ్ళీ అందరినీ ఆఫ్ చేసి ఆ తత్వంలో కదా మనందరిని ఉంచుతున్నారు గురుదేవులు. బ్రహ్మస్వరూపాన్ని చేయుచున్నారు, ఎందరికైనానో తనలో ఐక్యం ప్రసాదిస్తున్నారు. ఎందరికో తన నిరాకార తత్వాన్ని చాటు చెప్పుచున్నారు. ఇది ఎంతో ఎందువలన తన నిశ్చల స్థితిని అనుభవించి దాని మరవక తన పాత్రలో కూడా అదే స్థితిలో ఉండుట. భౌతికమైన పాత్ర చేస్తే మనం ఏం చేస్తామంటే జ్ఞానంలో కూర్చుని బాగానే ఉంటాం, అమ్మాయి చాలా బాగుందనుకుంటాం. కానీ బయట ఏదైనా కొంచెం వ్యవహారం ఇస్తే కలిసిపోతున్నాం అనమాట. అమ్మ అసలు కలవలేదనమాట. సృష్టిలో దేంట్లోనూ అమ్మ కలవలేదనమాట. కూడా అంతే స్థితిలో ఉండుట ఒక అమ్మకు మాత్రమే సాధ్యము. అది అయ్యిందనమాట, ఒక అమ్మకే సాధ్యమైంది ఇదంతానని. సృష్టిలో ఉంటూ దేన్నీతో కలుసుకోకుండా ఉన్నది ఒక అమ్మకే సరిపోయిందనమాట. పంచభూత నిర్మాతమైన దేహాలకి వచ్చినను మరవగా ఉండేందుకు తన సస్థుతిని తిరిగి తాను దర్శించినారు. అమ్మ సృష్టిలోకి రాకమునిపే రూపం లేదు, అదే బ్రహ్మ తేజంతో ఉన్నారు. సృష్టికి రాకముందు అమ్మకి దేహం లేదంట, అదే తేజస్తో ఉన్నారు. రూపం ధరించక స్వరూప జ్ఞప్తి నశించుట
పంచిపోత ధర్మము కావున అమ్మ రూపం ధరించాక తన స్వస్వరూపస్థితిని తను ఒక్కసారి మరి దర్శించి మళ్ళీ ఒకసారి ఏం చేస్తారు, దర్శించామన్నమాట. చిన్నదే గాండిద్దట్లో ఉండగా ఏం చేస్తుందంటే మనం ఎక్కడే వస్తువు పెట్టాం అడిగితే కొంచెం చెప్పలేం. ఒకసారి గాండిద్ర స్థితి నుంచి బయటకు వచ్చాక చెప్తాం కదా. అలాగే అమ్మ ఏం చేస్తారంటే పూర్వకాలము బ్రహ్మమే అమ్మ, ఈ జన్మలోని బ్రహ్మమే. చిన్నదనమాట, చిన్నదే. ఏం చేసింది, పంచభూతాలతో కూడుకున్నది, చిన్నదనమాట. చిన్న వాసన అడ్డొచ్చి మళ్ళీ చిన్న ధ్యానంలో సహస్థితి అందిస్తుందన్నమాట. దర్శించి ఈ పృథ్వీపైన తన కర్తవ్యాన్ని తను ఒకసారి గుర్తు చేసుకుని, అంతగా ఈ పృథ్వీపై మళ్ళీ జన్మించి అమ్మ ఏం చేస్తారు, తన కర్తవ్యాన్ని తను మళ్ళీ గుర్తు చేసుకున్నారనమాట. తన నిజ అఖండ స్థితిని దర్శించి, నిజమైన అఖండ స్థితి అనమాట. అది ఇట్టిది అట్టిది అని చెప్పడానికి అలవా కాని స్థితి అనమాట. ఒక్కసారి దర్శించి ఈ పృథ్వీపైన తన కర్తవ్యాన్ని తాను ఒక్కసారి గుర్తు చేసుకున్నారు. తన నిజ అఖండ స్థితిని దర్శించి దాన్ని ఈ ధరించిన రూపంలో చేస్తున్న ఇంకా దాన్ని మరవక, లక్ష్యం వదలక నేటికి బ్రహ్మ అమ్మక సత్సంగాన్ని సాగిస్తున్నారు. ఎప్పుడు దాని ధర్మాన్ని వదలలేదనమాట. సత్యధర్మాన్ని వదలలేదు. సత్యంలోనే జీవిస్తూ, సత్యమే వదం, సత్యమే జీవితం. ఎప్పుడు ఆ సత్యాన్ని వదలలేదన్నమాట అమ్మ. సత్యం అంటే బ్రహ్మం, బ్రహ్మం అంటే సత్యం. ఈ ధరణిని రూపంలో ఏనోడింపజేస్తున్నాను, ఇంకా దాన్ని మరవక, లక్ష్యం వదలక నేటికి బ్రహ్మమ్మగా సత్సాంగాన్ని సాగిస్తున్నారు. ఎప్పుడు ఆ బ్రాహ్మీ స్థితిలోనే మనందరినీ పునీతం చేస్తున్నారనమాట. అమ్మ అఖండ స్థితికి అమ్మని చేరిన సాధకులు సాక్షాత్తు ఆ అమ్మ అంతా అమ్మ వలె మిగిలిపోవటము సాక్ష్యము. అమ్మ నిరాకారానికి అమ్మ జ్ఞాననడత సాక్ష్యము. అమ్మ అలా నిరాకారంగా ఉన్నారంటే అదంతా అమ్మ యొక్క నడకే కదా మనకు అందరికీ సాక్షి. అమ్మ ఇలా ఉంటున్నారు, మనం ఇలా ఉండాలని చెప్పేసి మనం ఏం చేస్తాం, అమ్మని చూసి ఆ నడక నడటం మొదలెట్టాం కదా. అమ్మ జీవితమే రుజువు. అమ్మ సాక్షిగా ఈ సృష్టిని అంతా నడుస్తూ దేన్ని పట్టకుండా అన్నాటిలోనే ఉంటారు, అన్ని ధర్మాల్లో నడుస్తారు. ధర్మం అంటే ప్రేమతో కూడిన ధర్మం, అది దేహధర్మం కాదనమాట. అంటే దేహాలుగా ధర్మం నడిచామంటే అహంకార మమకారాలు ఉంటాయి. ఇక్కడ స్వరూప ప్రేమతో నడిచే ధర్మం దేన్ని అంటదనమాట, స్వరూపంగానే ముంచుద్ది. అమ్మ ధర్మం ఏంటంటే అన్ని పూజలు అన్నీ చేస్తున్నారు అంటే కనుక అమ్మ దేహంగా చేయట్లేదనమాట. అమ్మ స్వరూపంలో ప్రేమిస్తున్నారు. సృష్టి అంతటా దేవి దేవతల్ని, సృష్టిని మొత్తం అంతా కూడా సుస్వరూప ధర్మంలోనే జరుగుతున్నాయి అన్నమాట. ఈ పూజలు అన్నీని అఖండంగా జరుగుతున్నాయి అన్నమాట. ఇది అమ్మ జీవితం రుజువు. అమ్మ జ్ఞాన నడతకు సాధకులకు సాక్ష్యము. సాధకుల నడతకు వారి యొక్క ఆనందకర జీవితము రుజువు. మనందరూ ఎంత హాయిగా ఉండగలుగుతారో మరి ఇంత ఆనందంగానే. జ్ఞాన నడతకు సాధకులు నడకకు వారి యొక్క ఆనందకర జీవితమే రుజువు. అమ్మ బ్రహ్మ నడత నడిచిన వారికి వెట్టి మాట భారాన్ని అందించరు. వాళ్ళ బాటను పూలు బాట చేస్తున్నారు. మనకి బ్రహ్మ నడక నడిచాక వాళ్ళకి ఎటువంటి కష్టాలు లేవనమాట. అంతా బ్రహ్మమే. అంటే సావు, పుట్టిక, రోగం, రుచ్చు అన్నీ బ్రహ్మమే కదా మరి అమ్మకి. అందుకు హాయిగా ఉంటుందన్నమాట. ఆనందకర జీవితమే రుజువు. అమ్మ బ్రహ్మనడత నడిచిన వారికి వెట్టి మాటాభారము నందించరు. ముళ్ళు బాటన పూలబాట చేస్తున్నారు. వృధాశయ కాలాన్ని జన్మ సార్థకం చేసేలా మనకి కాలాన్ని వృధా చేసుకునే వాళ్ళు అనమాట. ఇదివరకు అమ్మ జ్ఞానం లేనప్పుడు మనం ఏం చేస్తాం, మన కాలాన్ని వృధా చేసుకున్నాం అనమాట. జన్మ సార్థకత అయ్యేలా మలిచారు. వాళ్ళందరినీ కూడా వృధా చేసుకోకుండా కాలాన్ని అమ్మ ఏం చేశారంటే మనం మలిచారనమాట. తన వలె మలిచి మనలో తన వలె తన అఖండంలో అందరినీ కలిపి ఏకాత్మ స్వరూపంగా అనుభవంగా రుజువు చేసినారు. అమ్మ స్థితిని మనందరికి అందించారనమాట. ఉన్నదే పరబ్రహ్మమే అన్నటికి అమ్మ సాక్ష్యము. ఉన్నది ఒక పరబ్రహ్మ స్వరూపం ఒకటే అని చెప్పేసి నిర్వచనం అమ్మ సాక్షియే మనకి. ఆ పరబ్రహ్మము అమ్మయే అన్నట్టుకు బ్రహ్మ సాధకులకు సాక్ష్యము. ఆ పరబ్రహ్మమే అమ్మయు సర్వ సాధకులు ఒక బ్రహ్మం అన్నట్టుకు అందరూ ఆనందకర జీవితమే సాక్ష్యము. చూడండి అమ్మ ఏం రాస్తారు. మరి అందరూ కూడా ఆ బ్రహ్మాన్ని పట్టుకున్నాక ఎంత సుఖపడుతున్నాం. దేహంగా ఉన్నంతసేపు ఈ దేహవాసనతో కొట్టుకుపోయేవాళ్ళు అనమాట.
నేను బ్రహ్మము అన్నాక ఎంత హాయి, ఎంత సుఖపడుతున్నాం. దేహకర్మకి అతీతంగా ఉంటూ దేహపాత్రలు చేస్తూ ఉంటున్నాం. కానీ దేహం యొక్క తాదప్తత లేదనమాట. ఎప్పుడు పరబ్రహ్మ స్వరూపం యొక్క మౌనస్థితిని అనుభవిస్తూ దేహవాసన లేకుండా బ్రహ్మార్పణంగా జీవిస్తూ బ్రహ్మనడత నడుస్తూ ఆ బ్రహ్మంలోనే చరిస్తూ ఆ బ్రహ్మంగానే జీవిస్తున్నాం. ఏదైనా చిన్న సంకల్పం వచ్చిందంటే ఇదంతా ఎందుకమ్మా, నాకు సంకల్ప భావాల్లోంచి నన్ను దూరం చేయి తల్లి, ఉన్న యథార్థంలో యథార్థంగా జీవించే శక్తిని ఇయ్యమ్మా అని చెప్పేసి గురువుకి మనం ఏం చేస్తున్నాం, శరణాగతి. ఏ శరణాగతి వేస్తున్నాం? చైతన్యంగానే వేస్తున్నాం అనమాట. భౌతికంగా జరిగే సంఘటనలతో మన పని లేదు. మనం చేసుకొచ్చిన దేహ పేరబ్దాలు బట్టే వెళ్తుందనమాట. మనం ఎప్పుడూ బ్రహ్మార్పణంగానే బ్రహ్మం యొక్క తత్వము. అమ్మ మొదట ఒక శ్రీమూర్తిగా కనిపిస్తారు, తర్వాత సద్గురువు అనిపిస్తారు. ముందు మన ఫస్ట్ అమ్మను చూస్తే మన శ్రీమూర్తిగా కదా కనిపించేవారు. శ్రీమూర్తి అంటే చిన్న పదవేటమ్మది. అమ్మ అందరిలాగే తలదూకుంటారు, బొట్టెట్టుకుంటారు, గాజులు వేసుకుంటారు, ఎంత అందంగా ఉండేవారు అమ్మ. మరి శ్రీమూర్తిగానే వ్యక్తమయ్యేవారు అనమాట. ఆ నడకలో ఏదైనా మనలో దోషం ఉన్నాయా అని చూసుకుంటూ ఉండేవాళ్ళం. వీళ్ళిద్దరికి అమ్మ అక్కడికి అందించేసేవారు అనమాట. మనలో యొక్క దోషాలను మనకు తెలియజేసేవారు అమ్మ. ఒక శ్రీమూర్తిగా కనిపించారు, తర్వాత సద్గురువు అనిపించారు, తర్వాత నా అంతరాత్మగా ఉన్నట్లు గ్రహించారు. ఇప్పుడు ఏం చేస్తున్నాం? అమ్మనే నా అంతరాత్మలోనే అమ్మతో మాట్లాడుకుంటున్నాం కదా చక్కగానని. అమ్మ ఎక్కడో బేవారం లేరు, అమ్మ నా అంతరాత్మలోనే ఉన్నారని గ్రహించానమాట. ఇంకా నా ధ్యాన స్థితిలో ముందుకెళ్ళి అమ్మ అనంత బ్రహ్మస్వరూపమని, పురుషోత్తముడని, అందరిలో అఖండంగా ఉన్నారని గుర్తించాను. నాకు ఇంకా ధ్యాన దృష్టిలో వెళ్ళేసరికి ఏం చేస్తుందంటే ఇదంతా అమ్మాయికి వైభవమే అని చెప్పేసి గుర్తించాను అనమాట. అఖండంగా ఉన్నారని గుర్తించాను. అంతటా అఖండ బ్రహ్మము అంత చిన్న శ్రీపాత్రని ఎందుకు ధరించాలంటే జనులు ఏ తత్వంలో మునిగి ఉన్నారో ఆ తత్వంలోనికి తాను వచ్చినప్పుడు అమ్మ చెప్పు తత్వాన్ని గ్రహించగలుగుతారు. అమ్మ ఎందుకు చిన్న శ్రీమూర్తిగా రావాల్సిందంటే కనుక, ధరించవలసి వచ్చిందంటే మన అందరం శ్రీమూర్తులం కనుక అమ్మ మన అదృష్టం కొత్తే అమ్మ ఏం చేస్తారని మన సుకృతం అదృష్టం అంటే వేరు, సుకృతం అంటే వేరుని. సుకృతం ఏం చేస్తుందంటే మనకే అమ్మ మానవమూర్తిగా భూమి మీదకి వచ్చి మనందరికీ ఆ సహస్థితిని అందిస్తున్నారన్నమాట. మునిగి ఆ తత్వంలో తాను వచ్చినప్పుడు అమ్మ చూపే తత్వాన్ని గ్రహించగలుగుతారు. అందుకే అంతకు మించి ఏ విధంగా చెప్పినా గ్రహించలేరు. అమ్మ ఎలా చెప్తారు? ఆవిడ మనకులాగే భూమి మీదకి వచ్చి మనలాగే భుజిస్తూ, మనలా తింటూ, మనలా ఉంటూ, మనతో మాట్లాడుతూ, మనలో ఉన్న గుణాలు, వాసనలు అన్నీ కూడా ఆవిడ జుర్రేసుకున్నారన్నమాట. జుర్రేసుకునే ఆ తత్వాన్ని మనకు అందించారు అమ్మ. అమ్మ మనకు సూక్ష్మంగా మనలో ఉన్న గుణాలన్నీ జుర్రేసుకున్నారు. వాస్తవంగా మన యొక్క తత్వాన్ని మనలో ఉండగలుగుతున్నామంటే వేళ ఎలాగా ఆ బ్రహ్మంగా మిగులుతున్నామంటే మనలో గుణాలు మనకు తెలియకుండానే మనం ఏమైనా గంటల జ్ఞానాలు చేస్తామా, చెందేమా? ఏమీ లేదు కదా. ఎంతోమంది అరణ్యానికి వెళ్ళి ఎంతో తపస్సు చేశారు ఈ బ్రహ్మస్థితిని అనుభవించడానికి. మనం ఏమీ లేకుండా గృహస్థులుగా ఉంటూ గృహస్థ ధర్మాన్ని నిర్వర్తిస్తూ మనం ఎటువంటి పని కూడా వదలకుండా, దేని వదలకుండా రా, ఈ దేనితోటి వదులుకున్నా మళ్ళీ సంఘదోషం అవుతుంది అని అందరిలోనూ అందరగా ఉంటూ మనం అన్నీ చేయగలుగుతున్నాం అంటే ఇదంతా మనలో ఉన్న గుణం అంతా అమ్మ తనలో మనకు ఆవిడ చూపు ద్వారా, ఆవిడ స్పర్శ ద్వారా, ఆవిడ వాక్కు ద్వారా మనలో ఉన్న గుణాలంతా ఆవిడ జుర్రేసుకున్నారన్నమాట. అందుకు మనం ఇంత హాయిగా ఇంత నిర్భయంగా మనం ఈ స్థితిని అనుభవిస్తున్నామంటే ఇదంతా అనుగ్రహం, కృషి, అమ్మ యొక్క జీవనం. దాంట్లో మనం నడిపించుకుంటున్నారు అమ్మ. బ్రహ్మ మనకు ఒక రూపం కావాలి, ఆ రూపానికి ఒక ఉపాధి కావాలి. అందుకే ఈ యొక్క రూపాన్ని ధరించి సంసారంలో విడివడి నడుస్తూ తాను యథార్థ తత్వంలో సూత్రధారగా ఉంటారు. అమ్మ ఏం చేస్తారు? ఎంతో సంసారం ఉంది అమ్మకే, కానీ ఉంటూ విడివడి దేన్ని తగులుకోకుండా ఈ యొక్క రూపాన్ని ధరించి సంసారంలో విడివడి నటిస్తూ తన యథార్థ తత్వంలో మనం కూడా ఎలా జీవించాలి అంటే చూపించారనమాట. సూత్రధారగా ఉండుట జరిగింది. అమ్మ యొక్క బ్రహ్మస్వరూపాన్ని గ్రహించి పురుషోత్తమునిగా దర్శించి వారికి జన్మ లేదు. ఇంకా అమ్మ పురుషోత్తముడు అనమాట. శ్రీమూర్తి పురుషోత్తముడు, ప్రకృతి పురుషుడు అమ్మాయి వచ్చారనమాట. ప్రకృతి ధర్మాన్ని ఏదీ వదలనివ్వలేదు మనల్ని. ప్రకృతి పురుషుడు పురుషోత్తముడు అంటే స్వరూపంలో ఉంచుతూ మనల్ని
ప్రకృతి మా దేన్ని వదలలేవన్నమాట. ఎప్పుడు హాయిగా అనంత తత్వంలో హాయిగా రమించే శక్తిని గురుదేవులు మనకు అందించారమ్మా. వారిలో జన్మ లేదు, ఇంకా జన్మ లేకుండా దర్శించిన వారికి జన్మ లేదు. జన్మ లేకుండా చేయుటికి అనంతం అమ్మగా వచ్చినారు. మనకందరినీ కూడా అటువంటి స్థితిలో ముంచుతూ ఏ పరబ్రహ్మ స్వరూపం అయితే నేనైతే ఉన్నానో ఆ పరబ్రహ్మ స్వరూపంగా మనందరినీ కూడా ఆవిడ మన తనలో కలిపేసుకున్నారు కదమ్మా. మొత్తం అమ్మే ఉన్నది, అమ్మే మాట్లాడుకుంటున్నారు. ఇది సత్సంగం చెప్పించుకునేది గురుదేవులే తప్ప నాకంటూ ఏమీ తెలియని అమాయకురాల్ని, నాకు ఏమీ తెలియదు, నాకు ఆలు రావు, అమ్మ చదివించుకుంటున్నారు. ఇదంతా అమ్మ పలుకు అంతే తప్ప నాదంటూ ఏమీ లేదు అనే శరణాగతి భావంతో ఆ చైతన్యానికి చైతన్యంగా అంకితమైపోతూ ప్రతి సెకండు అమ్మలేని జీవితము విగ్రహములేని దేవాలయం లాంటిది. మన అమ్మ అని తెలుసుకున్నవాడికి అనంత స్థితిని మనకు అందిస్తున్నారు తల్లి. అటువంటి అమ్మలేని జీవితం, విగ్రహం లేని దేవాలయము, గుడి లేని గ్రామము, పూలు లేని వనము, చంద్రుడు లేని ఆకాశంలో ఉంటుందన్నమాట. మన హృదయం అంతా అమ్మతోటి నింపిపడి ఉన్నదనమాట. ఎందుకంటే ప్రతి సాధకంలోని వారి జీవితానందము అమ్మ వల్లనే దుఃఖము వచ్చిందంటే వాని దేహాతాదత్త వల్లే సాధకులు ఊపిరి మూలము. అంటే ఎందుకంటే మనకి ఏదన్నా దుఃఖం వచ్చింది అంటే కనుక దేహతాదత్తుతో వచ్చిందని మనం తెలుసుకుంటున్నాం కదా. అమ్మ లేనిది ప్రాణం ఉండవచ్చు, అన్నీ అమ్మే. అమ్మ లేనిది ప్రాణం ఉండవచ్చు, జీవితము ఉండవచ్చు, కానీ మానవ జన్మ సార్థకత మాత్రం ఉండదు. అమ్మ లేనిది మానవుడు యొక్క జీవితం ఎటువంటి జీవితానికి సార్థకత అయిందంటే ఇదంతా గురువు యొక్క అనుగ్రహం కదా. అసలు జీవితమే మానవ జీవితం అవ్వదు. మన భూమి మీదకి వచ్చామంటే మానవ జీవితమే అవుతానమాట. భూమాత జీవులకి సర్వ స్పర్శతత్వాన్ని ఇస్తుంది. బ్రహ్మమ్మ ఆత్మస్పర్శనిచ్చారు. భూమాత అయితే మన భూమి స్మరించిన వెంటనే ఎంతో హాయిగా మెత్తగా మృదువుగా ఉంటుంది. అమ్మను ఒకసారి దర్శనం చేస్తుంది, దండం పెట్టుకుంది వాడికి అనుచింతన. అలాగే అమ్మ ఏం చేస్తారంటే మా అమ్మకి ఆత్మ ఇచ్చారన్నమాట, ఆత్మస్పర్శనిచ్చారు. అన్ని చింతన స్మరించినంతనే గ్రహించినట్టేసే స్మరతత్వాన్ని ఆత్మకిచ్చారు. ఇంకేది అన్ని తత్వాల్ని ఆశ్రయించకుండా ఒక ఆత్మతత్వాన్ని ఆశ్రయించే శక్తిని అమ్మ మనందరికీ ఇచ్చారనమాట. ఇంకా దేని యందు ఆసక్తి లేకుండా యథార్థ స్థితిలో యథార్థంగా హాయిగా ఉండే శక్తిని అమ్మ మూలాన్ని గ్రహించే శక్తినిస్తూ అందులో మూలంగా ఎలా జీవించాలో మనకు నేర్పి, భౌతిక ఆంతరికంగా ఎలా జీవించాలో మనకు నేర్పి ఆ సహస్థితిలో మనందరినీ అమ్మ ప్రతి సెకండు కూడా ఉంచుతూ ఉన్నారన్నమాట. మూలంగా ఆ దేహంతో తాదప్త చెందకుండా ఆ బ్రహ్మస్థితిలో చాలా హాయిగా ఊరకే ఉండే స్థితిని అమ్మ అందిస్తున్నారన్నమాట. భూమాత దేహభారం మోస్తుంది, అమ్మ ఆత్మభారం మోస్తున్నారు. దేహం మట్టిలో కలిసి వేళ ఆత్మని అనంతాక్యంలో చేస్తున్నారు. ఈ దేహం మట్టిలో కలిసిపోతాయి. అలాగే మనలో ఉన్న తత్వము, మనలో ఉన్న స్వరూపాన్ని అనంతంలో ఉన్న దాంట్లో కలిసిపోతుంది అనమాట. కన్న తల్లి 9 నెలలే మోస్తుంది, పుడమ తల్లి 100 ఏళ్ళు మోస్తుంది. కన్న తల్లి అయితే 9 నెలలే మోస్తుంది అనమాట. ఈ పుడమ తల్లి 100 ఏళ్ళు మోస్తుంది, పుట్టుక ముందు మరణించాక కూడా మోస్తుంది. ఆ బ్రహ్మం, ఆ భూమాత మనకి ఎన్నాళ్ళు మోస్తుంది, మనకి ఎన్నొన్నాళ్ళు మోస్తుంది అనమాట. ఒకే బ్రహ్మమే ఎందుకు సాధ్యమైనది అంటే బ్రహ్మమే పురుషోత్తముడు కనుక ఆ బ్రహ్మానికే ఎందుకు సాధ్యమైంది. ఇదంతా మొయ్యగలిగే కెపాసిటీ ఎందుకు ఉందంటే ఉన్నది బ్రహ్మమే కనుక, ఆయన పురుషోత్తముడు కనుక సృష్టికి తండ్రి కనుక సృష్టి అంతయు భరించటము పరమాత్మకే సాధ్యమైనది. ఆ భగవంతుడికి ఒకటే సాధ్యం అనమాట. అంతే తప్ప మానవ మాత్రలకు సాధ్యం కానిది భగవంతుడు ఒక్కడికే సాధ్యమైనది అనమాట. అది అందుకు మనందరి కర్మలు కూడా ఆయన భూమాత ద్వారా భరిస్తున్నారు. గురుదేవులు మనలో ఉన్న కర్మ అంతా తీసుకుంటున్నారు. భూమాత మనలో అనేక రకాల పాస్ రూపంలో, రెట్ల రూపంలో, అనేక రకాల ఉమ్ము రూపంలో ఆ భూమాత భరిస్తుంది అనమాట. ఇదంతా మన అడుగులు చేసామని ఎంతో నిప్పిస్తూ ఉంటున్నాం, ఇదంతా భూమాత భరిస్తుంది. అమ్మ ఏం చేస్తున్నారు, మనలో అజ్ఞానందకారంతో తిరుగుతున్న మన సంకల్పాలు బుద్ధి విచ్ఛిన్నమై అనేక రకాలుగా ఆలోచనలతోటి ఆశాపాశాలతోటి జీవిస్తున్న మన బుద్ధిని
కోరికలు వెంట పరిగెడుతున్న మన బుద్ధిని, అహంకారం మమకారాలు వెనక పరిగెడుతున్న మన బుద్ధిని, మన మనస్సుని అది ఎప్పుడూ బహిర్ముఖంగా తీసుకెళ్ళడం దానికి ఎంతో ఇష్టం. దాన్ని లోపలికి తీసుకుని ఇది నీ స్థితి, ఇది నీ స్థితి, ఇది నీ స్థితి, నువ్వు పరబ్రహ్మ స్వరూపానివి, అనంత చైతన్య ప్రకాశాన్ని నువ్వు అని చెప్పేసి మనకు అమ్మ 1కి 10 సార్లు చెప్పి లోపలికి లాక్కొని మన లోపల విషయాలన్నీ అమ్మ తీసుకుని మనకు దాని యొక్క మన లోపల తత్వం యొక్క స్థితిని మనకు అందిస్తూ ఆ అఖండమైన స్థితిలో మనందరినీ అమ్మ మనకి పదే అందిస్తూ అలా జీవించే శక్తిని మనకు అందిస్తూ ఉన్నారు. ఆంతరికంలో అమ్మ భూమాత సహనం, భూమాతకున్నంత సహనంతో అమ్మ ఇంకా అంతకంటే ఎక్కువ సహనంతో మనలో ఉన్న అజ్ఞానంధకారం తిమిరాన్ని తొలగించి ఏ యథార్థ స్థితి అయితే ఉందో యథార్థ స్థితిలో మన అందరినీ ఉంచుతారనమాట. మన లక్ష్యం ఏంటో మనని నడిపిస్తూ ఉన్నారనమాట. మా లక్ష్యాన్ని చురుకునే శక్తిని అమ్మ అందించారు మనకి.